చంపుతున్నారు. మీకు కాస్తైనా సిగ్గు అనిపించట్లా? ఎప్పుడో చనిపోయిన వ్యక్తికిను నిన్న గాక మొన్న ఎలక్షన్ ముందు చనిపోయిన వివేక హత్యకు ఏంట్రా సంబంధం? అరే మైండ్ ఏమన్నా దెబ్బిందా కొడాలినని నాకు తెలియక అడుగుతున్నాను. నీకు మైండ్ ఏమన్నా దొబ్బిందా? 3 నెలలు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు, ఎందుకు హంతకుల్ని పట్టుకోలేదని అడుగుతున్నావు. ఒరే వెధవా, 3.5 ఏళ్ళు దాటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 3.5 ఏళ్ళు దాటి 4 ఏళ్ళు వస్తున్నాయిరా. మరి నీ ముఖ్యమంత్రి ఏం పీకుతున్నాడురా? ఎవడో చంపాడు మా బాబాయినని ఎందుకు అడగడం లేదురా? నీ సిగ్గులేని చెత్త మొహం సన్నాసి. నువ్వు మా లోకేష్ అన్న గురించి మాట్లాడతావురా, ప్రతిసారి పప్పు పప్పు అంటున్నావు. అరే మా చంద్రబాబు నాయుడు గారిని ఇంకో మాట అంటున్నావు ఏంటి? ఆ ముసలాన్ని సెక్యూరిటీ తీసి బయటికి రమ్మను. నువ్వు రారా బయటికి, దమ్ముంటే నువ్వు రారా బయటికి. చెత్తముండా కొడక, సిగ్గులేని వాగుడు వాగుతున్నా. ఆయన వయసుకైనా మర్యాద ఇవ్వాలి. విశ్వాసం ఉన్నారా నీకు అసలు? ఎక్కడా లారీలు తుడుచుకునే బెదవా. నిన్ను తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యే హోదాలో నిలబెట్టి ఎమ్మెల్యేని చేసిన వ్యక్తిని నువ్వు చేసేదేంట్రా? వెన్నుపోటు కాదురా సన్నాసి. నీ మొహానికి బీఫారం ఎవరురా ఇచ్చింది? నీ బతుకు చెడా కొడాలి నాని, సిగ్గుందారా నీకు? ఏమైనా నీ బతుకు అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా? నికృష్టుడా. నువ్వు నీకు దమ్ముంటే ఏ సెక్యూరిటీ లేకుండా రోడ్డు మీద వచ్చి నిలబడరా. నిన్ను దంతా మా మహిళలను తనడానికి నీ ఇంటికి వచ్చాం. సిగ్గులేని కుక్క. వాగడానికి కూడా ఒక హద్దు ఉందిరా. పార్టీ ఎవడు పార్టీ నాడు పని చేస్తున్నాడు, మేము ఇది చేసాం అది చేసాం గొప్పలు చేసాం అని చెప్పుకోవచ్చు. కానీ నీ ముఖ్యమంత్రిని సంతోష పెట్టడానికి మా నాయకుల్ని, మా లోకేష్ అన్నని, అలాగే మా పెద్ద ఆయన్ని, మా బాబు గారిని విమర్శిస్తే నడి రోడ్డులో నరికేస్తావు. నిన్ను జాగ్రత్త. ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. వాడు వీడు ఏంట్రా? నువ్వేనా బొడ్డు కోసి పేరు పెట్టావా? నీ అన్నా నీ తమ్ముడా బొడ్డు కోసి పేరు పెట్టినట్టు నీలాంటి ఒక ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్నా నువ్వు అంత దరిద్రంగా మాట్లాడితే ఒక సామాన్య కార్యకర్తలు మేము మాట్లాడతాం. ఇంతకన్నా దిగజారి మాట్లాడగలవు. నాలిక జాగ్రత్త పెట్టుకో. నీకు ముందుందే మొసల పండుగ. రేపు మా అధికారం వచ్చిన తర్వాత నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. ఇప్పటికే పళ్ళు ఊడిపోయినాయి. షుగర్, బీపీ అన్ని రకాల జబ్బులతో చేస్తున్నావు. ఇట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడి ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుని సావుబాకు. వెళ్ళి ఆ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవు సన్నాసి వెధవ.